అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు కూడా మన దినచర్యలో భాగంగా స్నానం ఆచరించడం అనేది జరుగుతూ ఉంది. ఇంకొంతమంది వచ్చేసి అంటే ప్రత్యేక దినాల్లో అత్యవసరమైన టైంలో కూడా స్నానాలు అనేవి చేస్తూ ఉంటారు. కానీ మీలో ఎంతమందికి ఈ స్నానం అనేది అంటే రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటాం, కానీ ఏ విధంగా చేస్తే అదృష్టం అనేది వస్తుందనేది మీకు ఎవరికైనా తెలుసా? అది నేను ఇప్పుడు చెప్తాను. మనకి 7 వారాలు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు స్నానాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఎటువంటి అదృష్టం కలుగుతుందనేది నేను ఇప్పుడు చెప్తాను. సోమవారం నాడు నీటిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి స్నానం చేయటం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుందట. ఇక మంగళవారం రోజున నీళ్లలో కొంచెం ఒక చెంచా ఉప్పు కలిపి స్నానం చేయటం వల్ల మనకేమన్నా పనులు పెండింగ్లో ఉంటే కనుక అవి వెంటనే పూర్తవుతాయట. ఇక బుధవారం నాడైతే కనుక అదే నీళ్లలో యాలకులు వేసి స్నానం చేయటం వల్ల చెడు రోజులు అంటే బ్యాడ్ డేస్ అన్నీ పోయి మనకి మంచి రోజులు అనేవి స్టార్ట్ అవుతాయట. ఇక గురువారం నాడు నీళ్లలో పసుపు కలిపి స్నానం చేయటం వల్ల మీ దురదృష్టం మొత్తం తగ్గిపోతుందట. అంటే పాజిటివిటీ పెరుగుతుంది, మంచి జరగబోతుంది అని. ఇక శుక్రవారం నాడు రోజ్ వాటర్ని నీటిలో కలిపి స్నానం చేయటం వల్ల మీ జీవితంలో ప్రేమ, ఆకర్షణ పెరుగుతాయట. శనివారం రోజున నీటిలో ఆవు నూనె కలిపి స్నానం చేయటం వల్ల శనిగ్రహ దుష్ప్రభావం తగ్గుతుందని చెప్తున్నారు. ఇది చాలా ఉపశమనం కూడా ఇస్తుందని చెప్తున్నారు. కానీ వేసుకునేది కొంచెం 2-3 చుక్కలు మాత్రమే వేసుకోవాలి. అందరికీ నమస్కారం. మనం చాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. అమ్మను కూడా కలుపుకో, పక్కనే ఉందిగా. వెనకాల చేరి మంచిగా వేస్తున్నాడు. మంచం మీద పెట్టు. పెట్టి చెయ్యి. మాట వచ్చినప్పుడు మాట్లాడు. అన్నది నాన్న జడ్జినాక జనారే ఆ స్టెప్పులే వేస్తాడు. ఆ సాంగ్ ఏంటి? జగ్గు ఆ సాంగ్ ఇటీ నాకు. కారాలు తినటం వల్ల రోగాలు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత కారం ఎక్కువగా తిన్నా, ఎర్ర కారం బాగా ఇంతంత పసుపు తిన్నా దానివల్ల బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, చర్మ వ్యాధులు కానీ, మీకు ఏ విధమైన కిడ్నీ జబ్బులు కానీ, లివర్ జబ్బులు కానీ ఏవీ రావు. దీర్ఘ రోగాలు, మనం బాధపడే మందులు వేసుకునే మొండి రోగాలు ఏవి రావటానికి కారానికి సంబంధం అసలు లేదు. మరి ఇది వినేసరికి బాగా ఎర్రకారం బాగా వాడి ఎర్రెర్రగా తినేవారికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంత కారాలు తినటం వల్ల రోగాలు రావు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎంత కారం ఎక్కువగా తిన్నా, ఎర్ర కారం బాగా ఇంతంత పసుపు తిన్నా దానివల్ల బీపీ కానీ, షుగర్ కానీ, గుండె జబ్బులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, చర్మ వ్యాధులు కానీ, మీకు ఏ విధమైన కిడ్నీ జబ్బులు కానీ, లివర్ జబ్బులు కానీ ఏవీ రావు. దీర్ఘ రోగాలు, మనం బాధపడే మందులు వేసుకునే మొండి రోగాలు ఏవి రావటానికి కారానికి సంబంధం అసలు లేదు.
నా కోసం ఎవరున్నా లేకున్నా నా కోసం ఎదురు చూసే ఒక బంధం ఉంది. అదెవరో కాదు, నా తమ్ముడు మాత్రమే. తమ్ముడు హలో అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగున్నారని కోరుకుంటున్నా. అవును, నాకు డౌట్. మనం అంతా చాలా సినిమాలు చూస్తాం కదా, మీకు కూడా వచ్చే ఉంటుందిలే. నాకు వచ్చిన డౌట్ అయితే మీరు చెప్పలేదు, నేను చెప్తున్నాను. ఏంటా అనుకుంటున్నారా? మనం సినిమాలు చూస్తాం కదా, సినిమాల్లో పెళ్ళిళ్ళు అయిపోతే సినిమా ఎండ్ అయిపోద్ది. అదే రియల్ లైఫ్లో పెళ్ళి అయిపోతే సినిమా అప్పుడే మొదలవుతుంది. అవునా కాదు? మీరు చుట్టాల గాలి కుదిలేకుండా టైట్ గా జడేసుకుంటే చాలా బాగుంటారు. నాకు లూజే ఇష్టం. మీరు లూజే, జడైన టైట్ కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏమన్నా కాస్త ఫైల్ కింద దించి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి. అది రిక్షాలో మీ పక్కన, నేను పక్కన ఇక్కడ. ఉందిలేండి, ఆఫ్టర్ ఆల్ ఎండి గారికి పిఏని. మీరు ఫిట్టింగ్ సెక్షన్ లో సూపర్వైజర్. ఫిట్టింగ్ అంటే నాకు సెక్షన్ నెలకి 4,000 జీతం. 4,000 అంటే అవును, ఫిట్టింగ్ సెక్షన్ లో మీరేం చేస్తుంటారు? ప్రామిస్ చెప్తానండి, ఫిట్టింగ్స్ మాత్రం అలా వనకపోతే వెళ్ళి వ్యాన్ లో కూర్చోవచ్చు కదే. ఇదే ఆ పక్షి అయితే నీ జాకెట్ ఇచ్చి దానికి కప్పి కౌకులించుకుని మరి ముద్దు చేస్తావుగా. నేనెప్పుడు చేశానే? 6 సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జ్ మీద వాటేసుకున్నావు. దాంతో ఆపావా? మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లు టాకింగ్లు, థియేటర్లు, షాపింగ్లు, గప్చిప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు, రొమాన్స్లు అన్ని. నేను నా భర్త దగ్గర తీసుకున్నది స్వతంత్రం, నువ్వు నీ భర్త దగ్గర నుంచి లాక్కున్నది స్వేచ్ఛ. స్వతంత్రానికి స్వేచ్ఛకి ఎంతో తేడా ఉందే తాటకి. ఏమండి, ఏమంటారు? అవును. ఎందుకు అవును? నువ్వేమన్నా